జై భీమ్, జై మూల్యవాసి మిత్రులారా, ఈరోజు 14 జూన్ నా పుట్టినరోజు సందర్భంగా మీరు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మూల్యవాసి మిత్రులకు, అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రపంచవ్యాప్తంగా కూడా విషయం చెప్పినటువంటి మిత్రులకు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, మనం ఈ పుట్టినరోజు వేడుకలను ఎందుకు చేసుకోగలుగుతాం, ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం గురించి స్పష్టంగా ఒక నిమిషం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూగోళం మీద మానవ సమాజం ఏర్పడ్డ తర్వాత పుట్టుక, మరణం ఈ రెండు తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఇవాళ నా జీవన విధానంలో ఈ సామాజిక వ్యవస్థలో ఒక ప్రభాకర్గా, ఒక ఆదివాసీ తెగలో పుట్టినటువంటి ఒక బిడ్డగా ఇంతకాలం ఈ సమాజంలో జీవిస్తున్నానంటే అనేక మంది యొక్క సహకారం ద్వారానే. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇవాళ 5-10 వయసు దాటిన తర్వాత కూడా ఇవాళ ఈ విధంగా మీ ముందు మీ అందరితోటి శుభాకాంక్షలు తెలియజేసుకున్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మనము ఈ సమాజానికి ఏం చేయగలుగుతున్నాం? మనం పుట్టడం, జీవించడం, మరణించడం అంతవరకే పరిమితం అవుదామా? ప్రతి వ్యక్తి కూడా, ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అదేవిధంగా సామాజిక వ్యవస్థకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామాజిక అభివృద్ధిలో భాగంగా తన కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది, తన కుటుంబ అభివృద్ధిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ వ్యక్తివాదం అభివృద్ధి అవుతున్నది ఆ సమాజంలో. అంటే ప్రతి వ్యక్తి నేను, నా కుటుంబం తప్ప ఈ సమాజం సెకండరీగా చేసినటువంటి వ్యవస్థలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థలో మనం ఒకరు జీవించాలన్నా, అంటే తన జీవన కాలం కొనసాగించాలన్నా ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నా జీవన కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, అనేక సామాజిక సంఘర్షణలు గురవుతూ ఇంతకాలం జీవించిన అంటే అది ఈ సమాజం యొక్క పరిస్థితి అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా. కాబట్టి ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా నా శ్రేయోభిలాషులు, అంటే ఈ సామాజిక వ్యవస్థలో ఒక వ్యక్తి ఈ వ్యవస్థని మార్పు కోసమో వ్యవస్థకు పనిచేసే వ్యక్తి పట్ల ఎలాంటి ప్రేమ, అభిమానాలు కలిగి ఉంటాయో మిమ్మల్ని చూసి నేను అనేక విషయాలు తెలుసుకుంటున్నాను మిత్రులారా. మీ యొక్క ప్రేమ, అభిమానం చూయించిన మీ అందరికీ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మనం ఎవరం కూడా ఒంటరి జీవితాలు కావు, మనవి సామాజిక జీవితాలు. ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజంలో సంఘర్షిస్తూ మనం జీవన విధానం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మనం అట్టడుగు సామాజిక వర్గాల నుంచి వచ్చి ఇవాళ ఈ సమాజ మార్పు కోసం ఒక మాట మాట్లాడుతున్నామంటే మనకంటే ముందు అనేక మంది ఈ భూమి మీద మన కోసం త్యాగం చేశారు. అనేక మంది తమ జీవితాలు మధ్య వయసులోనే 5-10, 6-10 వయసులోనే అమరులైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోదరులారా, నా మిత్రులారా, బంధువులారా, మీ యొక్క ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలి. నాకు ఒక ప్రభాకర్కే పరిమితం కావద్దు. ఈ సమాజాన్ని ప్రేమించండి. సమాజంలో ఉన్నటువంటి అనేక అవాంతరాలను మనం వాటిని దూరం చేయాల్సిన అవసరం ఉంది. మన సమాజాన్ని మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మన సమాజాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది నేను నా పుట్టినరోజు వేడుక సందర్భంగా నేను మాట్లాడుతున్నది కాదు. నా సుదీర్ఘమైనటువంటి సామాజిక రాజకీయ ఉద్యమ ప్రస్థానంలో నేను అనేక సమస్యలు, అనేక
చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, మీరు నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకోసం, ఈ సమాజం కోసం మిగతా జీవిత కాలం ఈ సామాజిక మార్పు కోసం మహనీయులు చూపినటువంటి అసలైనటువంటి పోరాట దారిలో మిగతా జీవిత కాలం కూడా కొనసాగిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరూ ఇప్పటి వరకు నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను. కొంతమంది మిత్రులు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు, కొంతమంది ముంబై మహారాష్ట్ర నుంచి ఫోన్ చేశారు, కొంతమంది ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు, కొంతమంది ఇక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు కర్నూలు నుంచి, ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు ఖమ్మం జిల్లా నుంచి అనేక మంది నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు మీరందరూ ఎవరైతే ఉన్నారో మీరు చూపిన ఆదరాభిమానులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మిత్రులారా. జై భీమ్, జై మూల్యవాసి.